వెంకటేశాయ ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానంచే నిర్వహింపబడుతున్న స్విమ్స్ హాస్పిటల్ నందు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ విశ్వేశ్వరరావు గారు వైద్య విద్య, వైద్య సేవ, వైద్య పరిశోధనలో విశిష్ట అనుభవం కలగడమే కాకుండా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులలో అందించిన సేవకు గాను ప్రధానమంత్రి అభినందన పురస్కారాన్ని కూడా పొంది ఉన్నారు. కీటకజనిత వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ముందుగా కీటకజనిత వ్యాధులు అంటే ఏంటో తెలియజేయండి. మన చుట్టూ ఉన్న పర్యావరణంలో చాలా రకాల కీటకాలు ఉన్నాయండి. ఉదాహరణకి దోమలు కానీ, ఈగలు కానీ, హార్డ్ టిక్స్ అంటారు, సాఫ్ట్ టిక్స్ అంటారు. వీటిలో కొన్ని మనకు వ్యాధులను కలగజేస్తాయి. సో వాటిలో ముఖ్యంగా మనకు సీజనల్ వ్యాధులు అంటారు. సో వానాకాలంలో ముఖ్యంగా మనకు దోమల పాపులేషన్ అనేది పెరుగుతుంది. సో దోమల జనాభా పెరిగినప్పుడు దోమల వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. దానికి మన దేశంలో నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో జాతీయ కీటకజనిత వ్యాధుల నివారణ కార్యక్రమం. సో దానిలో ముఖ్యంగా మనకు 6 రకాల వ్యాధులు అనేవి చాలా ఇంపార్టెంట్. సో వాటిలో వచ్చి మలేరియా జ్వరం కానీ, ఫైలేరియా జ్వరం కానీ, డెంగ్యూ జ్వరం కానీ, చికెన్ గున్యా జ్వరం కానీ, జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటారు, అంటే మెదడువాపు వ్యాధి అంటారు. ముఖ్యంగా ఇది పిల్లల్లో 15 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువ వస్తుంది. సో దాంతోపాటు కాలాజర్, బ్లాక్ ఫీవర్ అంటారు. ఈ 6 రకాల వ్యాధులు ఆ ప్రోగ్రాం కింద వస్తాయి. అవి మనకు దేశంలో చాలా రకాల మరణాలకు కానీ, సఫరింగ్ కానీ కారణంగా ఉన్నాయి. డాక్టర్ గారు, మన దేశంలో ఎన్ని రకాల దోమలు ఉన్నాయండి? సో మన దేశంలో ముఖ్యంగా 4 రకాల దోమలు చాలా ఇంపార్టెంట్ అండి. సో వాటిలో క్యూలెక్స్ దోమ అనేది, ఏడిస్ దోమ అనేది, అనాఫిలిస్ దోమ అనేది, తర్వాత మ్యాన్సోనైట్స్ దోమ అనేది ఉంటుంది. వీటితో పాటు బ్లాక్ ఫీవర్ చెప్పాను కదండి. సో దానికి శాన్ఫ్లై అనే దోమ లాంటిది, దోమ కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది, అది కారణం చేస్తాయి. సో ఈ దోమల్లో ముఖ్యంగా ఆడదోమలు, మగదోమలు ఉంటాయి. సో మగదోమలు వాటి ఆహారం కోసం చెట్ల రసాలను పీల్చుకుంటాయి. అవి మానవులను కుట్టవండి. సో ఆడదోమలు మాత్రము అవి పునరుత్పత్తి కోసము మానవుల రక్తం మీద ఆధారపడతాయి. సో దోమలు అనేవి, ఆడదోమలే ముఖ్యంగా మనకు పైన చెప్పిన జబ్బులకు కారణం అండి. ఈ దోమల వలన ఎలాంటి వ్యాధులు మనకు సంక్రమిస్తాయో తెలియజేయండి. ఈ దోమల వల్ల 4 రకాల దోమల్లో మనకు మలేరియా జ్వరం అనేది అనాఫిలిస్ దోమల్లో వస్తుంది. ఆడ అనాఫిలిస్ దోమ వల్ల కుట్టడం వల్ల వస్తుంది. క్యూలెక్స్ దోమ వల్ల మనకు జపనీస్ ఎన్సెఫలైటిస్, మెదడువాపు వ్యాధి కానీ, లేకపోతే ఫైలేరియాసిస్, బోధకాల వ్యాధి కానీ రావచ్చండి. అలాగే ఏడిస్ దోమ. సో ఏడిస్ దోమను ముఖ్యంగా ఇప్పుడు డెంగ్యూ, చికెన్ గున్యాలు వింటున్నాం. ఆ డెంగ్యూ, చికెన్ గున్యాని కారణం చేసేది ఏడిస్ దోమ అనేది. కాలాజర్ లేకపోతే బ్లాక్ ఫీవర్ అనే దాన్ని మనకు శాన్ఫ్లై వల్ల వస్తుంది. ఈ మ్యాన్సోనైట్స్ అనేవి మనకు నీళ్ళలో పిచ్చి మొక్కలు పెరుగుతుంటాయి. ఆ పిచ్చి మొక్కల వల్ల ఆ మ్యాన్సోనైట్స్ పెరుగుతాయి. అది కూడా మనకు బోధకాల వ్యాధిని కారణం చేయొచ్చండి. డాక్టర్ గారు, అలాగే ఎలాంటి క్రిముల వలన ఎటువంటి వ్యాధులు మనకు సోకుతాయో తెలియజేయండి. ఈ దోమలు ఆ వ్యాధుల్ని సంక్రమింపజేస్తాయి, కానీ ఆ దోమల వల్లే వ్యాధులు రావు. ఆ దోమలో కొన్ని క్రిముల్ని మనకు మన శరీరంలోకి ప్రవేశపెడతాయి. ఏవే క్రిములు అంటే, మనకు ఇప్పుడు మలేరియా తీసుకున్నాం అనుకోండి. మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి అంటారు. అది ఆహారం కోసం మన మీద ఆధారపడుతుంది. సో ప్లాస్మోడియంలో మళ్ళీ 4 రకాలు ఉంటాయండి. ప్లాస్మోడియం వైవాక్స్ అని, ప్లాస్మోడియం ఫాల్సిఫారము, ప్లాస్మోడియం ఓవేలు, ప్లాస్మోడియం మలేరియా. వీటిలో ముఖ్యంగా మనకు మన దక్షిణ భారతదేశంలో వచ్చి ప్లాస్మోడియం వైవాక్స్ కానీ, ప్లాస్మోడియం ఫాల్సిఫారం కానీ వస్తాయండి. సో ప్లాస్మోడియం వైవాక్స్ అనేది కొద్దిగా మైల్డ్ మలేరియాని కలగచేయచ్చు. ఫాల్సిఫారం అనేది మనం ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేయకపోతే ప్రాణాంతకమైన జబ్బు అండి. అలాగే ఫైలేరియాసిస్ తీసుకున్నామనుకోండి. ఫైలేరియాసిస్ అయితే ఉచరేరియా బ్రాంకాఫ్టి కానీ, బురగయా మలయి, బురగయా టిమోరి అనే క్రిములలో వస్తుంది. ఇవి 2 పరాన్నజీవులు. మలేరియా కానీ, ఫైలేరియా కానీ పరాన్నజీవులు అండి. సో వాటికి ఖచ్చితమైన చికిత్స అయితే ఉంది. డెంగ్యూ తీసుకున్నాం అనుకోండి. డెంగ్యూ అనేది వైరస్ వల్ల వస్తుంది. సో డెంగ్యూ వైరస్లో మళ్ళీ 1, 2, 3, 4 రకాల జాతులు ఉన్నాయి. చికెన్ గున్యా కూడా వైరస్ వల్లే వస్తుంది. చికెన్ గున్యా వైరస్ వల్ల. మెదడువాపు వ్యాధి అయితే జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ వల్ల వస్తుంది. సో ఈ 3 డెంగ్యూ, చికెన్ గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది వైరస్ వల్ల వస్తాయి. సో దానికని వాటికి ఖచ్చితమైన చికిత్స లేదు. మనం లక్షణాలు బట్టి చికిత్స తీసుకోవాలి. మలేరియా కానీ, ఫైలేరియా కానీ అయితే ఖచ్చితమైన చికిత్స ఉంది. వాటి చికిత్స తీసుకుంటే మనకు ట్రీట్మెంట్ క్యూర్ అయితే అయిపోతున్నాయి. తర్వాత కాలాజర్ అనేది లీష్మానియా డోనోవాని అనే క్రిమిలో వస్తుంది. దానికి కూడా ఖచ్చితమైన చికిత్స అయితే ఉందండి. డాక్టర్ గారు, కీటకాలు, దోమలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయో వివరించండి. సో మనం మలేరియా ఫీవర్ తీసుకున్నాం అనుకోండి. మలేరియా జ్వరము. సో జ్వరం కాబట్టి మనకు ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే జ్వరం అనేది వస్తుంది. సో జ్వరంతో పాటు ఏంటంటే మనకు తలనొప్పి. సో ఒక ప్రత్యేకత ఏంటంటే మలేరియా ఫీవర్లో దానికి 3 రకాల స్టేజ్ల లాగా ఉంటాయండి. మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ ఆ మలేరియా జ్వరం సోకుతానే మనిషి అనేది ఎక్కువ ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది, చలి వచ్చేస్తుంది, చలి వణుకుతాడు బాగా.
దాని తర్వాత ఒళ్ళంతా వెచ్చగా అయిపోయి హై గ్రేడ్ ఫీవర్ వచ్చేస్తుంది. సో చాలా తీవ్రమైన జ్వరం వచ్చేస్తుంది. తర్వాత ఆ జ్వరం రిలీవ్ అవ్వాలని మనకు బాగా ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి స్వెటింగ్ వచ్చేస్తుంది. చెమటలు బట్టి స్వెటింగ్ వచ్చేస్తుంది, జ్వరం రిలీవ్ అయిపోతుంది. ఇట్లా కోల్డ్ స్టేజ్, హాట్ స్టేజ్, స్వెటింగ్ స్టేజ్ అనేది ఉంటుంది. జ్వరం వస్తుంది, దాంతోపాటు తలనొప్పి, తీవ్రమైన టెంపరేచర్ వచ్చేస్తుంది, దాంతోపాటు స్వెటింగ్ వచ్చేసి జ్వరం క్యూర్ అయిపోతుంది. ఇంకొక రకమైన ప్రత్యేకత ఏంటంటే మలేరియా కొన్ని రకాల జాతులకి ఇప్పుడు వైవాక్సిన్ చెప్పుకున్నాం కదా, అది రెండు రోజులకు ఒకసారి జ్వరం రావచ్చు. ఫాల్స్ ఫారం అనేది 3 రోజులకు ఒకసారి జ్వరం రావచ్చు. రెండు ఒకేసారి ఇన్ఫెక్ట్ కూడా అవ్వచ్చు, అప్పుడు రోజు జ్వరం కూడా రావచ్చు. ఇది ప్రత్యేకత. ఫైలేరియా జ్వరం తీసుకున్నాం అనుకోండి, ఫైలేరియా అనేది గుర్తించడం కష్టం ప్రారంభ దశలో. దానికి జ్వరం అనేది రావచ్చు. సో జ్వరం రావచ్చు, జ్వరం కూడా రాకపోవచ్చు. కానీ దీనివల్ల ప్రమాదం ఏంటంటే మనకు మన దేహంలో రక్తం సరఫరా మాదిరే లింఫాటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. లింఫ్ మన బాడీలో సరఫరా అవుతూ ఉంటుంది. ఈ ఫైలేరియాసిస్ క్రిమి ఉచరేరియా బ్రాంకాప్టి కానీ బ్రొకియా మలెం కానీ ఆ లింఫాటిక్ సిస్టమ్ని నాశనం చేస్తుంది. నాశనం కావడం వల్ల ఆ నాళాలన్నీ చెడిపోతాయి. చెడిపోయినప్పుడు ఆ లింఫ్ అంతా మనకు అలాగే ఉండిపోతుంది, ముఖ్యంగా కాళ్ళలో ఉండిపోతుంది. దానికి బోధకాలని వస్తుంది. ఒకసారి బోధకాలు వచ్చిందంటే దానికి చికిత్స లేదు. అవి ఆ బోధకాల వల్ల స్టార్టింగ్లో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దానివల్ల ఫీవర్ రావడము, అన్ని రకాల మళ్ళీ స్కిన్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చేయడము, అలా ప్రమాదం ఉంది. దాంతోపాటు హైడ్రోసిల్ అనే జబ్బు కూడా, మన స్క్రోటం అంటారు, వృషణాలకు చుట్టూ ఉండే చర్మం, దానికి కూడా ఇలాంటి బోధకాలు లాంటి వ్యాధి కూడా రావచ్చు. ఇవి ఒకసారి వచ్చాయంటే చికిత్స అనేది లేదు. తర్వాత డెంగ్యూ తీసుకున్నాం అనుకోండి, మనం కామన్గా అయిన జబ్బు డెంగ్యూ అనేది. సో డెంగ్యూలో స్టార్టింగ్ ఫీవర్ ఉంటుంది, అది కూడా హై గ్రేడ్ ఫీవర్, చాలా తీవ్రమైన జ్వరం వస్తుంది. దాంతోపాటు తీవ్రమైన తలనొప్పి అనేది వస్తుంది, తలనొప్పి. తర్వాత రిట్రో ఆర్బిటాల్ పెయిన్ అంటారు, దాని అంటే కళ్ళు కదపని నొప్పి. అంటే మనం కళ్ళు ఇలా కదిల్చినప్పుడు లోపల చాలా భయంకరమైన పెయిన్ ఉంటుంది, కళ్ళు కదలపోయిన అనమాట. అలాగే వెలుతురు చూసినా కూడా చాలా, మనం వెలుతురు చూడలేం, కళ్ళు మూసుకొని ఉంటారు వాళ్ళు. దాంతోపాటు ఇంకొక పేరు ఏంటంటే డెంగ్యూ ఫీవర్కి బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. మనకు ఎముక విరిగినప్పుడు ఎంత నొప్పి వస్తుందో డెంగ్యూ వల్ల వచ్చే కాళ్ళ నొప్పులు కానీ, కండరాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ అంత సివియర్గా ఉంటాయి. మన ఎముక ఇరిగినంత సివియర్ పెయిన్ మనకు డెంగ్యూ వల్ల వస్తుంది. అది అనుభవించే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి. సో దానితో పాటు మన రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనే కణాలు ఉంటాయి. సో అన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా డెంగ్యూ మనం ఖచ్చితమైన చికిత్స ప్రారంభ దశలో గుర్తించకపోతే ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయి. ప్లేట్లెట్స్ పని ఏంటంటే రక్తం గడ్డకట్టడం. సో రక్తం గడ్డకట్టడం తగ్గిపోయినప్పుడు మనకి ఏంటంటే రక్తస్రావం జరగచ్చు. దాంతోపాటు మన చర్మం మీద ఎర్రంటి దద్దులు కూడా ఫామ్ అవచ్చండి. రక్తస్రావం జరిగినప్పుడు చిగుళ్ళుంచి రక్తం కావడం, ముక్కులోంచి రక్తం కావడం, మోషన్స్లో రక్తం కావడం, అలాంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత జాపనీస్ ఎన్సెఫలైటిస్ తీసుకున్నాం అనుకోండి, మెదడువాపు వ్యాధి అంటారు. ఇది ముఖ్యంగా పిల్లల్లో, 15 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువ వస్తుంది. దానికి కూడా జ్వరంతోనే స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే డైరెక్ట్గా మనకు మెదడు చుట్టూ మెనింజెస్ అనే రక్షక పొరలు ఉంటాయి. సో ఆ వ్యాధిని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల ఆ మెనింజైటికి సంబంధించిన లక్షణాలు అంటే మనకు మెడ ఉంచినప్పుడు వంచలేకపోవడం, నొప్పి రావడం, తలనొప్పి రావడం, వాంతులు రావడం, విరేచనాలు రావడం అలా ఉంటుంది. దాంతోపాటు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయితే మనకు మూర్ఛ రావడము, మోటార్ ఫంక్షన్ వైఫల్యాలు, కాళ్ళు చచ్చిపోవడం, ముఖ్యంగా పిల్లల్లో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వచ్చే కూడా ప్రమాదం ఉంది. తర్వాత మనకు బ్లాక్ ఫీవర్ తీసుకున్నాం అనుకోండి, కాలాజర్ ఫీవర్. దానికి జ్వరము, ఆకలి తగ్గిపోతుంది, రక్తహీనత ఉంటుంది, బ్లడ్ శాతం తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది, దాంతోపాటు బరువు తగ్గిపోతారు. తర్వాత ఇది చర్మాన్ని అఫెక్ట్ చేయొచ్చు, దాన్ని డెర్మల్ లిష్మానియాసిస్ అంటారు. లోపల మన జీర్ణాశయంలో ఉండే ఆర్గాన్స్ని, అంగాలను కూడా అఫెక్ట్ చేయొచ్చు, దాన్ని విజరల్ లిష్మానియాసిస్ అంటారు. సో మనకు చర్మాన్ని సోకినప్పుడు ఎలా ఉంటుందో చర్మం పేలవంగా తయారవుతుంది, పులుసుగా తయారవుతుంది, పొడిబారిపోతుంది, గుర్తించవచ్చు. అలా కాకుండా మనకు విజరల్ లిష్మానియాసిస్ అంగాలను అఫెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రక్తం తగ్గిపోయి స్ప్లీన్ అంటాం, ప్లీహం సైజు పెరిగిపోవడము, లివర్ కాలేయం సైజు పెరిగిపోవడం తగ్గుతుంది. దాంతోపాటు మనకు చికెన్ గున్యా. సో చికెన్ గున్యా కూడా డెంగ్యూ మాదిరే వస్తుంది, సిమ్టమ్స్ అలాగనే ఉంటాయి. కాకపోతే ఇందులో రక్తస్రావం అనేది జరగదు. భయంకరమైన జ్వరం వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి, ఆర్థరైటిస్ అనేది వస్తుంది. అంటే ముఖ్యంగా మనకు మోకాలు కానీ మోచేతులు కానీ మనకు అఫెక్ట్ అయ్యి అవి చాలా పెయిన్ ఉంటాయి. ఇంకొక ఏంటంటే ఈ పెయిన్ ఒకటే ఉంటుంది, దానివల్ల మనకు 3-4 నెలలు పెయిన్ ఉంటుంది. ముఖ్యంగా రోజు కూలి చేసిన వాళ్ళకి చాలా కష్టం, వాళ్ళు ఏం లేవలేరు, కూర్చోలేరు, వాళ్ళకి రోజు కూలిపోతుంది, చాలా నష్టపోతారు. కాకపోతే 3-4 నెలల తర్వాత క్యూర్ అయిన తర్వాత వాళ్ళకి మిగతా లక్షణాలు అయితే పోతాయి, నొప్పులు అంటే కంటిన్యూ కావు. అదొకటి ఉంటుంది చికెన్ గున్యా. సో ఇవి లక్షణాలు ఉంటాయి, ఈ 6 రకాల జబ్బులకి లక్షణాలు అలా ఉంటాయి. ఈ వ్యాధులకు సంబంధించిన చికిత్సా విధానాన్ని వివరంగా తెలియజేయండి. ట్రీట్మెంట్ అనేది ఇందాక చెప్పినట్టు మనకు మలేరియా, ఫైలేరియా అనేది పరాన్నజీవుల వల్ల వస్తుంది, వాటికి ఖచ్చితమైన చికిత్స ఉంది. సో మలేరియా అయితే మనకు క్లోరోక్విన్ కానీ ప్రైమాక్విన్ మాత్ర అనేది ఉంటుంది. సో ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనేది సెర్బిల్ మలేరియా కూడా కలెక్ట్ చేస్తుంది, మెదడుకు పాకే ప్రమాదం ఉంది కాబట్టి దానికి ఆర్టిసినేట్ కాంబినేషన్ థెరపీ అనేది వాడచ్చు. క్వినైన్ కూడా మనకు రక్తంలో క్వినైన్ ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా ఎక్కించుకోవచ్చు అని.
ఫైలేరియాసిస్ తీసుకుంటే మనకు డైథల్ కార్బామజెపిన్ కానీ ఐవరిమెక్టిన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత డెంగ్యూ ఫీవర్ కానీ, చికున్గున్యా ఫీవర్ కానీ, జపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ వైరల్ వల్ల వస్తాయి. వైరస్ ఉంది కాబట్టి దానికి ఖచ్చితమైన చికిత్స లేదు. వాటికి వచ్చే లక్షణాలను బట్టి, లక్షణాలు అంటే మనకి ఫీవరు, ఒళ్ళు నొప్పులు ఉంటాయి కాబట్టి అవి తీసుకోవచ్చు. కానీ డెంగ్యూలో మాత్రం మనకి ఏంటంటే ఆ రక్త కణాలు, మనకు రక్తం గడ్డగడిచ్చే ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి కాబట్టి పారాసిటమాల్ అనే జ్వరం కానీ నొప్పులు కానీ వాడచ్చు. కొంతమంది రూరల్ ప్రాక్టీషనర్స్ ఆస్పిరిన్ అనేది ఇస్తారు. ఏది డెంగ్యూ కానీ ఏ నొప్పులు వచ్చినా కానీ ఆస్పిరిన్ అనే మాత్ర ఇస్తారు. డెంగ్యూ సోకినప్పుడు ఆస్పిరిన్ అనే మాత్ర ఇచ్చినప్పుడు ఏంటంటే రక్తస్రావం ఇంకా ఎక్కువై ఇంకా సివియారిటీ పెరిగిపోతుంది. కానీ చికెన్ గున్యాలో మాత్రం మనం ఇలాంటి ఆస్పిరిన్ వాడుకోవచ్చు, ఎందుకంటే రక్త కణాలు ఏం ఎఫెక్ట్ కావు. తర్వాత జపనీస్ ఎన్సెఫలైటిస్ తీసుకుంటే దానికి పారాసిటమాల్ ఇచ్చుకోవచ్చు, ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవచ్చు, లేకపోతే మన రోగిని విశ్రాంతి తీసుకోమని చెప్పాలి. సో ఈ 3 రకాల జబ్బుల్లో మనకు ఫ్లూయిడ్స్ అనేవి కామన్గా తీసుకోవాలి. ఎస్పెషల్లీ మనకు డెంగ్యూ ఫీవర్కి అయితే ఫ్లూయిడ్స్ కంపల్సరీ ఉండాలి. సో ఫ్లూయిడ్స్తో పాటు ఇంకా రక్తం తగ్గిపోతే రక్తం ఎక్కించుకునే శాతం కూడా పెరగవచ్చు. దాంతోపాటు ఫైనల్గా ప్లేట్లెట్స్ కౌంట్ తీసుకుంటాం, ఎంత శాతం ఉన్నాయో ప్లేట్లెట్స్ కూడా ఎక్కించుకోవచ్చు అండి. కాలాజర్ అనే ఫీవర్కి అయితే సోడియం స్టిబోగ్లుకనేట్ అనే పెంటావాలెంట్ యాంటీమోనియల్ అనే ట్రీట్మెంట్ ఉంది, దానికి కూడా ఖచ్చితమైన చికిత్స ఉందండి. ఈ వ్యాధులకు కారణమైన దోమలను ఎలా గుర్తించవచ్చు? వీటి ఉత్పత్తి ఎక్కడ ఎక్కువగా ఉంటుందండి? సో మనకు 4 రకాల దోమలు చెప్పాను కదండి. సో ఏడిస్ దోమ, క్యూలెక్స్ దోమ, అనాఫిలిస్ దోమ, మ్యాన్సనైడ్స్ దోమ. సో ఇవన్నీ ఆడ దోమల వల్ల వస్తాయి. సో దోమ జీవిత చరిత్ర తీసుకుంటే మనకు 4 రకాల దశలు ఉంటాయండి. ఫస్ట్ దోమ, అడల్ట్ దోమ అనేది గుడ్డు పెడుతుంది. గుడ్డు నుంచి లార్వా దశ వస్తుంది, లార్వా నుంచి ప్యూపా దశ వస్తుంది, ప్యూపా నుంచి మనకు అడల్ట్ దోమ, మనకు కుట్టే దోమ అనేది వస్తుంది. వీటిలో ముఖ్యంగా మనకు లార్వాని కంట్రోల్ చేయొచ్చు, అలాగే అడల్ట్ దోమని కంట్రోల్ చేయొచ్చు. గుడ్డుని, ప్యూపాలని మనం అంత ఈజీగా కంట్రోల్ చేయలేం, వీటిని తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకుంటే లార్వాలు అనేవి ఈ 3 రకాల లార్వాలు కూడా మనకు నీళ్ళలో పెరుగుతాయి. ఆ నీళ్ళలో కూడా మనకు ఇప్పుడు అనాఫిలిస్ తీసుకున్నాం అనుకోండి, వర్షాకాలం స్టార్ట్ అయిన వెంటనే మనకు చిన్న చిన్న నీటి కుంటలు అలా ఉంటే, ఏమైనా పాండ్స్ లాగా ఉంటే వాటర్ చేరిపోతుంది. అలా ఫ్రెష్ వాటర్ కలెక్షన్లో అనాఫిలిస్ దోమ పెరుగుతుంది. సో ఇప్పుడు వర్షం పడిన వెంటనే మనకు జ్వరాలు పెరుగుతున్నాయి అనుకోండి, మలేరియా ఫీవర్ అని మనం అనుకోవచ్చు. సో ఎక్కువ ఆ ఊళ్ళో జ్వరాలు పెరిగిపోతున్నాయంటే వర్షం పడిన వెంటనే ఒక వారం రోజులు పెరిగితే మలేరియా జ్వరం అనుకోవచ్చు. తర్వాత క్యూలెక్స్ దోమ తీసుకున్నాం అనుకోండి, అది సంవత్సరం పొడుగునా ఉండొచ్చు. అది ఏ వాటర్ని, ఆ దోమ లార్వా కానీ ఏ వాటర్ లైక్ చేస్తుందంటే దుర్వాసన వచ్చే వాటర్, మన డ్రైనేజ్ వాటర్ కానీ, సెప్టిక్ ట్యాంక్ వాటర్ కానీ, లేకపోతే వాటర్ అలాగే ఉండిపోయి మన ఇంటి చుట్టుపక్కల ఏమైనా మురుగునీరు చేరి ఉంటే అలాంటి నీటిల్లో మనకు క్యూలెక్స్ దోమ అనేది పెరుగుతుంది. తర్వాత ఏడిస్ దోమ, మన డెంగ్యూ, చికెన్ గున్యాన్ని కలగజేసే దోమ ఏంటంటే వర్షం పడిన తర్వాత మనకు మిద్దె పైన కానీ, సన్షేడ్స్ పైన కానీ మనకు పాత కొబ్బరి చిప్పలు కానీ, చిన్న చిన్న సీసాలు కానీ, పూల కుండీలు కానీ అలాగే వదిలేస్తారనమాట. తర్వాత ఈ సమ్మర్ అయిపోయిన వెంటనే, మన ఎండాకాలం అయిపోయిన వెంటనే కూలర్ వాడతారు చాలామంది. సో కూలర్లో క్లీన్ చేయకుండా అలాగే పెట్టేస్తారు. కూలర్లో కింద భాగంలో కొంత శాతం నీళ్ళు అలాగే ఉండిపోతుంది. అలాంటి నీళ్ళలో ఏడిస్ దోమ అనేది పెరుగుతుంది. ఎక్కడైతే మనకు కృత్రిమంగా నీళ్లు, మనము చిన్న చిన్న పాత్రలు కానీ, టెంకాయ చిప్పలు కానీ, టైర్లు, కొంతమంది వాడేసిన టైర్లు పైన పడేస్తుంటారు, ఆ టైర్లో కూడా నీళ్ళు నిలిచిపోతాయి. అలా చిన్న చిన్న నీళ్ళల్లో ఏడిస్ దోమ అనేది పెరుగుతుంది. అలాంటప్పుడు డెంగ్యూ కానీ, చికెన్ గున్యా వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత మ్యాన్సనైడ్స్. సో మ్యాన్సనైడ్స్ అనేవి మనకు వాటర్లో పిచ్చి మొక్కలు పెరుగుతాయి. ఆ పిచ్చి మొక్కల చుట్టూ మనకు మ్యాన్సనైడ్స్ అనేవి ఫైలేరియా జ్వరం కలగజేసేవి మ్యాన్సనైడ్స్ పెరుగుతాయండి. డాక్టర్ గారు, ఈ దోమలను ఎలా నియంత్రించవచ్చు అంటారు? సో దీనికి మనకు ఇందాక చెప్పినట్టు 4 దశల్లో మనం లార్వాలను కానీ, అడల్ట్ దోమను కానీ మనం నియంత్రించుకోవచ్చు. మనకు ఈ ప్రోగ్రాంలో, నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో మనకు 3 రకాల పద్ధతులు ఉన్నాయండి. సో లార్వాని కంట్రోల్ చేసే పద్ధతులు, అడల్ట్ దోమలను కంట్రోల్ చేసే పద్ధతులు, దోమ కొట్టకుండా మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలని ఉంటాయి. సో లార్వాని కంట్రోల్ చేసే పద్ధతులు అంటే మనం ఇప్పుడు ఆ 3 రకాల దోమలు నీళ్ళలోనే పెరుగుతాయి. సో నీళ్ళు ఎక్కడ నిలవకుండా చూసుకోవాలి. సో వర్షం పడిన వెంటనే నీళ్ళు ఎక్కడ నిల్చుంటే వాటిని పూర్తి చేయడం కానీ, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న పాత్రల్లో కానీ, పూల కుండీల్లో కానీ, కూలర్స్ కానీ క్లీన్ చేసుకోవాలి. దాంతోపాటు మనకు నీళ్ళు అలాగే మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసం వారానికి 1 రోజు ఆ పాత్రలన్నీ కడిగేసి ఎండబెట్టేసి మళ్ళీ నీళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే దోమత జీవిత చక్రము 7 రోజులు ఉంటుందండి. 7 రోజుల తర్వాత కొత్త దోమలు వస్తాయి. సో మనకు దాన్ని బ్రేక్ చేయగలిగితే, అంటే మనం ఆ 7 రోజులుగా నీళ్ళు లేకుండా చేస్తే మనకు దోమల పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. మనకు ఆ జబ్బుల నుంచి కూడా మనం జాగ్రత్త పడవచ్చు. సో డ్రై డే అంటారు దాన్ని. సో వారంలో ఏదో ఒక రోజు నీళ్ళు నిల్వ చేసిన పాత్రలని క్లీన్ చేసి ఎండబెట్టేసి మనం చేసుకోవచ్చు. సో దాంతోపాటు మనకు కొన్ని నీళ్ళు అలాగే ఉండిపోతాయి, దాన్ని క్లీన్ చేయలేం. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకు కిరోసిన్ కానీ ఏదైనా ఆయిల్ కానీ దాని మీద వేసినప్పుడు ఏంటంటే నీళ్ళపైన పొరలాగా పడిపోతుంది. సో దోమ, ఆ లార్వాలు కానీ దోమలు కానీ జీవించడానికి ఆక్సిజన్ అయితే అవసరం. సో ఆ పొర వల్ల ఏంటంటే ఆక్సిజన్ వాటికి అందదు, ఆ లార్వా చనిపోతుంది.
అది. లేకపోతే కొన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయండి. పారిస్రిన్ కానీ, ఫెంథియారిన్ కానీ, మలాథియా కానీ అలాంటి వాడని నీళ్ళలో, ఇవన్నీ వాడని నీళ్ళలో మనం వేస్తే ఆ లార్వాలన్నీ చనిపోతాయి. దాంతోపాటు బయలాజికల్ పద్ధతి అంటారు. సో బయలాజికల్ పద్ధతి ఏంటంటే కొన్ని గంబూషియా చేపలు అనేవి ఉంటాయి. సో గంబూషియా చేపలు అవి దోమ లార్వాలు మాత్రమే తింటాయి. ఇవి కూడా పనికిరాని నీళ్ళలో కానీ, తాగే నీళ్ళు కానీ ఈ చేపలను వదిలేస్తే ఏమైనా లార్వాలు అంటే అవన్నీ తినేస్తే మనం వాటర్ క్లీన్ అయిపోతుంది, ఏం దోమలు అయితే పెరగవు. ఇవి లార్వాని కంట్రోల్ చేసే పద్ధతులు. మనం పర్యావరణ పద్ధతులు కానీ, కెమికల్ పద్ధతులు కానీ, బయలాజికల్ పద్ధతి కానీ వాడచ్చు. తర్వాత అడల్ట్ దోమలను ఎలా కంట్రోల్ చేయాలి, ఎస్పెషల్లీ మనకు రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ ప్రోగ్రామ్ కింద మనకు రెసిడ్యువల్ స్ప్రేస్ అంటారు. అంటే ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేస్తారు, కీటకనాశన మందులు మనకు ఇళ్లలో కొడతారు. అవి కొట్టించుకోవాలి, ఎందుకంటే దోమలు ఎక్కువగా ఈ ఆడదోమలు ఇళ్లలో ఉండే చీకటి ప్రదేశాల్లో పెరుగుతాయి. అంటే కిటికీల వెనక కానీ, తలుపుల వెనకలు కానీ, ఇంకేమైనా మనం బట్టలు అట్లాగే చాలా రోజులు బట్టలు విడిచేసిన బట్టలు అలాగే ఉంచితే అవి కూడా చీకటి ఆ వాసనకి దోమలు అక్కడ పెరుగుతాయి అన్నమాట. అందుకే మనము చాలా రోజులు బట్టలు విదిల్చినప్పుడు దోమలన్నీ బయటకు వస్తాయి, ఎందుకంటే అవి ఆ వాసనకి కానీ, ఆ చెమట వాసనకి కానీ, లేకపోతే చీకటిగా ఉండడం వల్ల దోమలు అక్కడికి వస్తాయి. సో ఈ అన్ని ప్రదేశాలు గుర్తించి ఆ స్ప్రే చేసుకుంటే అడల్ట్ దోమలను ఎక్కడికి రావు, చనిపోతాయి అన్నమాట. దానితో పాటు మనకు అర్బన్ ఏరియాస్, మనకు పట్టణాల్లో అయితే సాయంకాలం పూట పొగ వదులుతారు, దాన్ని పైరేత్రం స్ప్రే అంటారు. అది కూడా కొట్టినప్పుడు చాలామంది కిటికీలు తలుపులు వేస్తుంటారు, కానీ చేయకూడదండి. అది ఆ పైరేత్రం స్ప్రే అనేది మనకు మానవులకి ఏం ప్రమాదం కాదు, పిల్లలకు కూడా ఏం ప్రమాదం కాదు, దోమలు మాత్రమే చంపుతుంది. అందుకని ఆ పొగ వచ్చేటప్పుడు మనం ఇళ్ళ తలుపులు పెంచుకుంటే ఆ పొగ కూడా మన ఇంట్లోకి వచ్చి ముఖ్యంగా ఏడిస్ దోమ అనేది సరిపోతుంది. ప్రాణాంతకమైన వచ్చి డెంగ్యూ. సో డెంగ్యూ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు, ఆ పైరేత్రం స్ప్రే కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనకు దోమలు కుట్టకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, సో ముఖ్యంగా పిల్లల్ని సాయంకాలం పూట, ఈ దోమలు అనేది ఎక్కువగా మనకు సాయంకాలం నుంచి రాత్రి అయ్యే సమయంలో ఆ సంధ్య వేళ కుడతాయి కాబట్టి ఆ టైంలో మనము పిల్లల్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే వాళ్ళకి బయటకు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కవర్ అయ్యేలాగా బట్టలు వేసుకోవాలి. దాంతోపాటు రిపెలెంట్స్ అంటారు, మనం ఓడోమాస్ కానీ మస్కిటో కాయిల్స్ కానీ వాడతాం కదా, ఓడోమాస్ రాసి పూర్తిగా బట్టలు వేస్తే వాళ్ళకు దోమలు కుట్టే ప్రమాదం కొద్దిగా తగ్గించవచ్చు. పూర్తిగా కాపాడలేం, కానీ పిల్లల్ని ఎస్పెషల్లీ డెంగ్యూ ఫీవర్ కానీ వచ్చిందంటే పిల్లల్లో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. జపనీస్ ఎన్సెఫలైటిస్ మెదడువాపు వచ్చినా ప్రమాదకరంగా ఉంటుంది, కాబట్టి పిల్లల్ని మనం కాపాడుకోవాలి. సో దాంతోపాటు ఇంకా ఈ వానాకాలం స్టార్ట్ అయిన తర్వాత దోమతెరలు కూడా వాడడం మంచిదే అండి. సో దోమతెరలు కూడా సరైన పద్ధతిలో వాడాలి. ఎలా అంటే కొంతమంది దోమతెరలు వేస్తారు, కొన్ని దోమలు లోపల ఉండిపోతాయి, అవి చూసుకోకుండా అటనే పనుకుంటారు. బయటకు ఉండడం కంటే దోమతెరలో ఉండడం ఎక్కువ ప్రమాదకరం. సో అందుకని మనం దోమతెర వేసేటప్పుడు కూడా లోపల ఏం దోమలు లేవన్నా చూసుకోవాలి. ఏమన్నా అట్లా చినిగిపోయినా బొరకలు పడినా కూడా అవన్నీ చూసుకోవాలి. ముఖ్యంగా కొన్ని ట్రైబల్ ఏరియాస్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ గవర్నమెంట్ LLINs అంటారు, లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడ్ ట్రీటెడ్ బెడ్ నెట్స్ అంటారు. అంటే అవి కూడా దోమతెరలే, కాకపోతే ఈ చుట్టూ ఏంటంటే వాటికి ఆ కీటకనాశన మందు పూత పూస్తారు. వాటి వల్ల మనుషులకి ఏం ప్రమాదం లేదు. దోమలు దోమతెరల మీద వాలినప్పుడు ఏంటంటే చచ్చిపోతాయి అన్నమాట. సో అవి మనకు పట్టణాల్లో ఉండకపోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాలు వాటిలో ఎక్కడ ఈ మలేరియా కానీ ఫైలేరియా కానీ డెంగ్యూ ఎక్కువ ఉన్నాయో అలాంటి చోట్ల మనకు ఆ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ సప్లై చేస్తుంది. దాంతోపాటు మనకు కిటికీలు తలుపులు ఉన్నప్పుడు ఆ మెష్లు దోమలు రాకుండా మెష్లు అరేంజ్ చేసుకుంటే, అలాగే మనకు సెప్టిక్ ట్యాంక్లో క్యూలెక్స్ దోమ పెరుగుతుంది. ఆ సెప్టిక్ ట్యాంక్ పైప్ అవుట్లెట్ పైప్కి మనకు తెరని కానీ అమర్చుకుంటే ఆ దోమలు కూడా లోపలికి వెళ్ళకుండా దోమ పాపులేషన్ కాపాడుకోవచ్చు. ఇవి పద్ధతులు అండి. వీటిలో ఒక్క పద్ధతి అనేది పనికిరాదు, అన్నీ కలిపి వాడుకోవాలి. ఇప్పుడు మనం అడల్ట్ దోమలు కంట్రోల్ చేస్తే లార్వా పెరిగిపోతుంది, అందుకని లార్వాలు కంట్రోల్ చేసేటప్పుడు మనం అడల్ట్ దోమలు ఈ రెసిడ్యువల్ స్ప్రేస్ కానీ స్పేస్ స్ప్రేస్ కానీ వాడుకోవాలి. అలాగే మనం దోమలు కొట్టుకున్న జాగ్రత్తలు కూడా అన్ని పద్ధతులు ఒకేసారి వాడుకోవడం వల్ల మనకు ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు, కీటకాల వల్ల వచ్చే వ్యాధులు మనం నియంత్రించుకోవచ్చండి. డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకున్న ఎన్నో సందేహాలను, అనుమానాలను, అలాగే చికిత్సా విధానాలను తెలియజేసినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నమస్కారం.